హాయ్ అండి అందరికీ. ఇదైతే నైట్ 10:15కి వచ్చింది. లాస్ట్ ఎండింగ్ టైంలో ఇంకా రైస్ కూడా ప్రిపేర్ లేకుండే టకా రైస్ కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ వేసాను. చూడండి నైట్ ఎంత లేట్ అయిందంటే ఇంకా అది 3 పులిహోరలు వచ్చినాయి. నిమ్మకాయ పులిహోర, నువ్వుల పులిహోర, ఆవపిండి పులిహోర. అవి మిక్సీ పాడైపోయింది. అవి టక రోట్లో రుబ్బేసి ఇంకా 3 రైస్లు ఇవి. అది ఆవపిండి పులిహోర, నిమ్మకాయ పులిహోర, ఇది నువ్వుల పులిహోర. ఈలోపు మధ్యలో ఒక సర్వపిండి వచ్చింది. ఆ సర్వపిండి ఇచ్చేసాను. ఇంకా పోపుకు కావాల్సినవి అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. అటు రైస్ అయిపోయేలోపు ఈ పోపుకు రెడీ పెట్టుకున్నాను. ఇంకా రైస్ అయిపోయింది, అవి చల్లారబెట్టేసి పోపు వేసుకున్నాను. అంతే ఈజీగా కరెక్ట్గా 20-25 మినిట్స్ పట్టిందండి. రైస్ కొంచెం వేడిగా ఉంది కదా. ఇంకా నేను వేస్తుంటే పోపు ఇట్లా వేస్తుంటే మా బాబు అన్ని కలిపించి మొత్తం డబ్బాలకు ప్యాక్ చేసేసాడు. లోపు డెలివరీ పర్సన్ రానే వచ్చిండు. మళ్ళీ నైట్ టైం కదా తొందర ఆర్డర్స్ క్యాన్సిల్స్ అవుతాయి. మొన్ననే క్యాన్సిల్ అయినాయి కదా, అందుకని ఫాస్ట్ చేసిన. ఎండింగ్ టైంలో వచ్చింది.